ప్లస్ ఈ రోజు నేను మీకు రాజయోగం నేర్పించాను. ఈ తాబేలు ఉదాహరణ ఇచ్చి ఏ రకంగా చెయ్యాలి అని కూడా చెప్పాను. సో ఇవన్నీ మీరు అభ్యాసం చేసేటప్పుడు మీకు ఏ రకంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీన్ని ఎక్కడ వాడతారు మీరు? సో నిద్ర లేచిన దగ్గర నుంచి ఫస్ట్ ఆలోచన, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి. అంటే ఆత్మ అన్న స్థితిలోకి వచ్చి తండ్రిని తలుచుకున్నప్పుడు ఆత్మలోకి శక్తి వస్తది. ఆ తర్వాత నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్న సంకల్పం చేసుకుని, పొద్దున మనం ఏ పనులైతే చేసుకుంటామో దాన్ని ఒక రోజు ముందే అన్ని కొంత హోంవర్క్ టైప్‌లో చేసి పెట్టుకుంటేనే పొద్దున పూట హడావిడి ఉండదు. మీరు అలసిపోరు. ఆ మార్నింగ్‌ని ఆ పొద్దున గూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా మందికి 1 డే బిఫోర్ ప్లానింగ్ ఉండదు. పొద్దున ముందు రోజు ఏమి చూసుకోరు. పొద్దున్న లేసి అన్నీ వెతుక్కుంటూ ఉంటారు. అక్కడ అది దొరకట్లేదు, ఇక్కడ ఇది దొరకట్లేదు, బుక్ లేదు, సాక్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. సో 24 గంటలున్నాయి కదా మనకి. పని, 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 పని అని చెప్పి బరువులెత్తుకొని సో అందుకే ఏం చెప్పాము? పని అన్న పదాన్ని సేవ అన్న పదంతో మార్చండి. అప్పుడు ఏమైద్దంటే తల మీద ఉన్న బరువు తగ్గుతది. నేను సేవ చేస్తున్నాను. నా ఇల్లు సేవాస్థానము. నా ఇల్లు శివాలయము అని అనుకుని మీ ఆలోచనని మార్చి మీరు అదే పని జేస్తారు. ఇవన్నీ చేస్తుంటే ఏమైపోతదంటే ఏదో ఏమంటారు దాన్ని, అంతా అవతల మారిపోవడం కాదు. మీ ఆలోచన మారినప్పుడు ఆ తల మీద ఏదైతే జీవితం అంటే బరువు అనుకుంటున్నారో, నా కర్మ అనుకుంటున్నారో, నా బతుకు ఇంతే అని అనుకుంటున్నారో, ఆలోచనలన్నీ పోయి జీవితం తేలికవుతది. జీవితం ఎంత తేలిగ్గా, ఎంత సహజమా అని తెలుస్తది. ఏదైతే కర్మ అని చెప్పి తల కొట్టుకున్నారో అవసరం ఉండదింక. జీవితం ఇంతేనా రొటీన్, పొద్దున లేవడము, ఇంట్లో పని జేసుకోవడం, తినడం, పడుకోవడం ఇంతేనా? ఇంకేమీ లేదా? నాకంటూ గుర్తింపు లేదా? మిగిలిన వాళ్ళేదో ఎళ్ళిపోయి ఏదో సాధిచ్చుకొనొచ్చేస్తున్నారు. నేను మాత్రం ఇలాగే ఇంట్లో పని జేసుకుంటున్నా అంటే, ఈరోజు ఇల్లు సేవాస్థానము, శివాలయం అనుకుని మీరు ఏదైతే ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తున్నారో అది చాలా గొప్ప సేవ. ఇల్లు మెయింటైన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. కానీ గుర్తింపు లేదు కదా అని చెప్పేసి నీరస పడిపోతున్నారు. గుర్తింపు విషయానికొచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ ఫిలాసఫీ. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఒక వ్యక్తి గుర్తించినా, గుర్తించకపోయినా మీరు గనక ఇది సేవ అని చేస్తే మీకొచ్చే పుణ్యం మీకొచ్చేస్తుంది. ఒకరి గుర్తింపు మనకు అవసరం లేదు.